బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 పార్లమెంటు నియోజకవర్గాలపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. తొలుత ఖమ్మం జిల్లా నేతలతో భేటీ కానున్న రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎంసీఆర్ హెచ్ఆర్డీకి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 పార్లమెంటు నియోజకవర్గాలపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. తొలుత ఖమ్మం జిల్లా నేతలతో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఇప్పటికే ఎంసీఆర్ హెచ్ఆర్డీకి ఆయన చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణయ్ మనకి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. రైట్ 5 పార్లమెంటు నియోజకవర్గాలపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతో ఆయన సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక ఇప్పటికే ఆయన ఎంసీహెచ్ఆర్డీకి చేరుకున్నటువంటి పరిస్థితి. తొలుత ఖమ్మం జిల్లా నేతలతో భేటీ కాబోతున్నట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఉమ్మడి జిల్లాలైనటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి రివ్యూ నిన్న నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తా ఉన్నారు. ప్రధానంగా నిన్న 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి, అదేవిధంగా ఈ రోజు మరొక 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 5 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి జిల్లాలకు రివ్యూ నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం అండ్ అదేవిధంగా వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన రివ్యూ ఈ రోజు కొనసాగబోతా ఉంది. మరి కాసేపట్లోనే మొదట ఖమ్మం జిల్లాకు సంబంధించిన రివ్యూ కొనసాగబోతా ఉన్నారు. ఈ రివ్యూలో భాగంగా ఇటు గెలిచిన, ఓడిన అందరు ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడా ఆయన భేటీ కాబోతా ఉన్నారు. ఈ భేటీలో ప్రధానంగా చూసుకున్నట్లయితే స్థానికేత నియోజకవర్గ సమస్యలకు సంబంధించి కావచ్చు, రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా తమదైన శైలిలో పార్లమెంట్ స్థానాలను గెలవాలి అన్నటువంటి దిశానిర్దేశం కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో 5 జిల్లాలకు సంబంధించినటువంటి రివ్యూ అయితే కొనసాగింది. అయితే ఈ 5 జిల్లాలకు సంబంధించిన రివ్యూలో భాగంగా ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క 5 జిల్లాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కుంభకోణాలు కావచ్చు, గత ప్రభుత్వం ఆపివేసినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పూర్తి రివ్యూను కూడా కొనసాగించబోతా ఉన్నారు. ఇక అదే గవర్నమెంట్ కి సంబంధించి 10 కోట్ల రూపాయలను కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇస్తామన్నటువంటి హామీని కూడా సీఎం ఇచ్చినట్టుగా నిన్నటి జరిగినటువంటి 5 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఇక మరొక 5 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి మరొక 5 జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఈ రోజు రివ్యూ కొనసాగబోతా ఉంది. కొద్దిసేపటి క్రితమే సీఎం ఇప్పటికే చేరుకున్నారు. సీఎం చేరుకున్న అనంతరం కూడా మరొక మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన రివ్యూ కొనసాగబోతోంది. ఒక్కొక్క ఏదైతే జిల్లాకు 45 నుంచి గంట సేపు కూడా, అంటే సుమారుగా కూడా 45 నిమిషాల నుంచి గంట వరకు కూడా ఒక జిల్లాకి సంబంధించి, ఉమ్మడి జిల్లాకి సంబంధించిన రివ్యూ కొనసాగిస్తా ఉన్నాం. దీంట్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన 10 నియోజకవర్గాలు కావచ్చు, అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే వరంగల్ జిల్లాకు సంబంధించిన 12 నియోజకవర్గాలు కావచ్చు, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 13 నియోజకవర్గాలు, ఇలా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళందరితో కూడా సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. దీంట్లో ప్రధానమైనటువంటి ఎజెండా కూడా పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా నియోజకవర్గ సమస్యలు, దాంతో పాటుగా నియోజకవర్గ డెవలప్మెంట్ కి సంబంధించిన వర్క్స్ కావచ్చు. ఈ నెల 26 నుంచి కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతా ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉండబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిగా ఉన్నటువంటి పగ్గాలు చేపట్టినప్పుడు, అంటే గతంలో ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు ఏ విధంగా ఇంద్రవెల్లిలో, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇంద్రవెల్లిలో మొదటి సమావేశం నిర్వహించారు. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ కూడా ఇంద్రవెల్లి నుంచే మొదలు కాబోతా ఉంటే, అంటే మళ్ళీ ఆదిలాబాద్ నుంచే ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి. ఈ నెల 26 నుంచి కూడా ఇంద్రవెల్లిలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబోతున్నట్టుగా కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మరి కాసేపులో జరగబోతున్న సమావేశానికి సంబంధించి ఇప్పటికే మంత్రులు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. శేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.